World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్రేటిపల్లె గ్రామానికి చెందినటువంటి సింధు యక్షగాన కళాకారుడు ఏదైతే గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం గడ్డం సమ్మయ్య మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే నీకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, ఏ విధంగా ఉంది? అయ్యా, ఈ పద్మశ్రీ అవార్డు రావడము అంతరించిపోతున్నటువంటి ఈ కళకు మళ్ళీ కొత్త ప్రాణం పోసే విధంగా పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి నాయన ప్రదర్శనలు వేసిండు, మా తాతలు వేసిండ్రు, ఆ తర్వాత నేను ప్రదర్శనలు వేసినాను, ఎన్నో ప్రదర్శనలు నిర్వహించినాను, వేలాది ప్రదర్శనలు నిర్వహించినాను. ఆకాశవాణిలో, దూరదర్శన్లో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించి రాష్ట్ర మన్ననలు పొందాను. ప్రభుత్వ పరంగానే కాకుండా వివిధ స్వచ్ఛందంగా కూడా నేను ప్రదర్శనలు వేసినాను. హరిజనులను త్యాగము హక్కుముక్తంగా అడుక్కొని ఆ హరిజనులనే ప్రతి గ్రామాలలో 3-4 ప్రదర్శనలు వేసి చివరి రోజు ఎల్లమ్మ వేషం వేసేది, జాంబవంతుని వేషం వేసి వివిధ కులాల పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకుంటూ వచ్చి 4-5 ప్రదర్శనలు వేసిన తర్వాత ఏ కులం అనకుండా విరాళాలు అడుక్కొని కడు దుర్లభంగా జీవనోపాధి అన్ని ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్క కులాన్ని కూడా అనుసరించుకొని అడుక్కొని తిని బ్రతికినటువంటి మా చిందు యక్షగాన కళారూపం రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ప్రదర్శనలు వేస్తాను. అందులో ఒక 50 ప్రదర్శనలు నేను నా నోటికి చదవగలను. భీముడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, మరి ప్రదర్శనలలోన భీష్మ విజయం కానీ, మైరావణ కానీ, మాందాత కానీ, కీచకవధ కానీ, బబ్రువాహన కానీ, సత్య హరిశ్చంద్ర కానీ, ఇటువంటి ప్రదర్శనలు చాలా వరకు నేను ప్రదర్శించాను. అటువంటి ప్రదర్శనలను చూసి మరి మా యొక్క స్థితిగతులు అంటే మా నాయన ఆడినప్పుడు అందంగా బాగా వచ్చేది. మరి మా నాయన మేము కలిసి ఆడినప్పుడు ఒక్క గ్రామంలో ఆట వేస్తే పక్కన ఉన్నటువంటి 2 గ్రామాల మంది కూడా వచ్చి మా చింత చెట్ల కింద ఆడినా, మరి బొడ్రాయిల కాడ ఆడినా, రాత్రి వేళ వేసినా, పగటి వేళ వేసినా తండోపతండాలుగా వచ్చి మా ప్రదర్శనలు చూసి ఆనందపడి మాకు విరాళాలు ఇచ్చి పోతే మా జీవనోపాధి గడిచేది. అటువంటిది ఈ రోజున ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. చిందు యక్షగానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కావాలి, ఈ చిందు కులానికి ఒక నిధులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా మమ్మల్ని అది ముందుకు తీసుకెళ్ళలేదు. సమ్మయ్య గారు, మీరు పెద్ద బాల శిక్ష వరకే చదివారు. అవునండి. ఈ యక్షగానము అంటే పాటలతోటి కావచ్చు, సింధు యక్షగానం అంటే నటనతోటి కావచ్చు, అంటే విభిన్న అభినయాలు పలికించాలి ఫేస్ లో. సో మీరు పెద్ద బాల శిక్ష చదివారు, ఏదైతే పద్యాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా మీరు జ్ఞాపకం ఉండేది? నాయనను చూసి, నాయన వేసే డైలాగులను చూసి, మారుతున్న కాలానుకూలాన్ని బట్టి ఇప్పుడు డైలాగ్ చెప్పాను చూడండి. సావిత్రి సాధ్వీమణి నీ ప్రతిపాదనములు ఇవ్వడము అసంభము వెడలి పమ్మి అని ఈ విధంగా యముని పాత్ర తీస్తే ఇటువంటి మారుతున్న కాలానికి అనుకూలంగా మరి వేష ఆభరణాలు కూడా సరి అయినటువంటి మేము చెక్క సామాన్లతోని కిరీటాలు, భుజ కిరీటాలు, ఆభరణాలు చేసుకుంటాం. మేమే సొంత మేకప్ వేసుకుంటాము. మా పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తారు. ఇటువంటి ప్రదర్శనలు వేసినా కానీ ఇప్పుడు రోజులు మారుతున్న అనుకూలాన్ని బట్టి మా కళ కరువు అవుతుంది. రేడియో, సినిమాలు, వీడియోలు, వాట్సాప్లల్లా, సెల్లులల్లా చూసి మా కళను చూసే నాదులే లేరు. అంటే దాదాపు నేర్చుకోవాలంటే ఏ టైంలో నేర్చుకునేవారు? మీ నాన్నలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, ఈ కళకు సంబంధించి ఎన్ని రోజులు నేర్చుకునేవారు, లేదా ఎన్ని రోజులు ప్రదర్శన నిర్వహించారు? నేర్చుకున్న తర్వాత ఎన్ని రోజులు ప్రదర్శనలు చేసేవారు? 6 నెలలు ప్రదర్శనలు వేసేసారు. 6 నెలలు ప్రదర్శనలు వేసి మిగతా 6 నెలలు హరిజనుల ఇళ్లలోనే ఉండేది. అక్కడ ఉండి పుస్తకాలు చదువుకునేది. ఏ ఊరికి పోయినా కానీ 12-15 కుటుంబాలు, మా పిల్లలతో సహా 15 కుటుంబాలు, ఆ ఊరు సగం వాడ మా చిందు కళాకారులే కనిపించేది. అటువంటి ఉండబడినటువంటి స్థలాలనే మేము ఈ ఆట నేర్చుకోవాలంటే ఆ ఆట నేర్చుకునేది, ఈ ప్రదర్శన వేయాలంటే వేసేది. అది నోటికే చదివేది. ఒక్కరి కాదు, నాకు వచ్చిన ప్రదర్శనలు నాకు ఒక 10 రావాలి. అందులో ఆ 10 పాత్రలు నేను నేర్చుకునేది. మా తండ్రి చెప్పేది, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇగో ఇది ఈడంటే ఇగో ఇది ఇట్లా చదువు, అది అట్లా చదువు. మా నాయన రామస్వామి ఆజానుభావుడు, మహా గొప్పవాడు, అష్టగజం మా డాడీ. అంటే మీకు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి? నాకు బాగా నచ్చినటువంటి పాత్ర భీష్ముడు మరియు కీచకుడు, కంసుడి పాత్ర, హరిశ్చంద్రుని పాత్ర. అందులో ఏదన్నా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఏదన్నా పద్యం కానీ ఏదన్నా డైలాగ్ కానీ చెప్తారా? చెప్తానండి.
ద్రౌపది మారు రూపంలో సైరంధ్రి రూపంలో విరాటుని భార్య సుదేష్ణ సన్నిధానమున కొలువుగా వెళుతుంది. వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి అక్కను చూసి అక్కడ ద్రౌపది మాలిని రూపంలో ఉన్నదాన్ని సైరంధ్రి రూపంలో ఉన్న మాలిని చూసి అక్క దగ్గరికి వెళ్ళి అంటాడు, వందనమక్కగారు నిజమాసము కుశలమే గదా, నందనుల్ కుమారి నాది సమూహము సేవకాదులు పొందుగ క్షేమమరయ పొంతమెలంగు రంగుబోని మందమరాల గామిని మానిని ఎవ్వరో నాకు చెప్పవే. అక్క, నీ చింతనుండబడినటువంటి ఆ ఇంటి ఎవరు అక్క? అక్క ఏమంటది? మాలిని అంట. మాలినియా? ఎన్నడు చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరు ఈ మత్స్యగంధి? అక్క మాలినియా? మాలిని కాదు, నీవే దాని కింద మాలిని రీతిగా కనిపిస్తున్నావు. ఈమె ఎవతో యుడురాజముఖిగా తోస్తున్నది అక్క అని కీచకుడు అక్కతోనంటాడు ఆమెను చూసుకుంటూ. కంగ్రాట్స్ అండి, మాకే మీరు పాడుతా ఉంటే బూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అన్నారు ఆభరణాలకు సంబంధించి మీరే తయారు చేసుకున్నారు? మేమే చేసుకుంటామండి. ఆభరణాలు ఏ విధంగా తయారు చేసేది అప్పుడు? అంటే అప్పుడు ఏ టైపు పొనిక కర్ర? నేను అనేది అంటే ఒక రాముని పాత్ర వేయాలి, ఒక బాణం కావాలి, అదే ఒక దుర్యోధన పాత్ర వేయాలి, ఒక గజ కావాలి, ఇలాంటివన్నీ కూడా అంటే ఒక వేషం, ఒక కిరీటం కావచ్చు, లేదా మీరు పెట్టుకునే కంకణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేసేది? పొనిక కర్ర ఉండేది. ఆ పొనిక కర్రను కొట్టుకొని వచ్చి దాన్ని నీడకు వేసేది. నీడకు వేసి ఇలా ఇప్పుడు ఏదైతే ఆభరణాలు ఏ విధంగా చేయాలో, కిరీటము ఏ విధంగా ఉండాలో అంటే ఆ విధంగానే మేము శిల్పిగా తయారు చేసే వాళ్ళం. మేమే తయారు చేసుకుంటాం. ఉన్నాయి ఇప్పుడు ఆ కిరీటాలు కూడా ఉన్నాయి ఇక్కడే. సో మీరు తయారు చేసుకుంటాం? మేము తయారు. ఇప్పుడు అధునాతనంగా టెక్నాలజీ వచ్చింది, చాలా వరకు టీవీలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి. అప్పుడు అంటే ప్రదర్శన అంటే దాదాపు ఊళ్ళకు ఊళ్ళు కదిలి వచ్చాయి. చాలా వరకు మీరు అంటే సింధు యక్షగానం అంటే సింధు నాటకాలని అంటేనే ఓ చింతల కింద లేదా గ్రామాల్లో ఉన్నటువంటి బుడ్రాయిల కింద ఏర్పాటు చేసే ఈ కళలని రచ్చబండ దేశముకుల గడిల ముందు. సో ఇప్పుడు అవి అన్ని కూడా అంతరించిపోతున్నాయి. ఏం చెప్తారు అసలు? ఇక ఏం చెప్పడమే ఉన్నది సార్, మాతోనే ఈ కళ అసంతం అయిపోయేటట్లుంది. మాకు ఒకవేళ ప్రభుత్వము గాక గుర్తించి ఈ కళ బ్రతికి ఉండాలంటే మాకేదైనా ఒక నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు, ఒక చిందు యక్షగాన కళాకారులకు ఒక అకాడమీ లేదా చిందు యక్షగాన కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో 127 బృందాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారు ఎంపిక చేసినాడు. ఒక్కొక్క బృందంలో 12 మంది నుంచి. ఆ 12 మందికి 127 బృందాలలో దేవాదాయ శాఖ నుంచి ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు ఇప్పుడు. మరి అదే విధంగా అందరికీ కూడా ఇదే విధంగా ఆ 127 బృందాలకు మాకు దాదాపు 10,000 బృందాలు ఉన్నాయి. అటువంటి 1000 బృందాలు ఉన్నా కానీ వారికి కొంత చేదోడు వాదోడుగా ప్రభుత్వం కొంత సహకరిస్తే మా కష్టం కొంత, ఆ భగవంతుడు ఇచ్చిన కష్టం కొంత, ఆ ప్రభుత్వం ఇచ్చే కొంత కష్టంతో మా కళ బ్రతికుండేటట్లుగా మా పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటాము. మా జాతి బతుకుతుంది, మా కులము సంతోషిస్తుంది. మాకు ప్రత్యేకమైన నిధులు ప్రత్యేకంగా కావాలని కూడా నేను కోరుకుంటున్నా. ఈ శుభ సందర్భంగా నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడము, నన్ను ఆదరించినటువంటి వాళ్ళు, నా బంధుమిత్రులు, నా కుల పెద్దలు, నా కుల సంఘాలు, నా చిందు జాతి ప్రజలే ఎంతో ఆనందంగా గర్వపడుతున్నారు. నాకు కూడా ఎంతో గర్వంగా ఉన్నది చెప్పుకోవడానికి. ఈ కళకు మాకు ప్రాణం పోసి ఈ యొక్క అవార్డు రప్పించడానికి కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం జరిగింది. అందులో కేంద్ర సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మార్చులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు కూడా మోదీ దగ్గరికి వెళ్ళి కూడా ఈ యొక్క చిందు యక్షగాన కళకు ఈ యొక్క అవార్డు ఇవ్వాలి. వెనుకబడినటువంటి కులం ఇది, మాదిగలకు ఉపకులం, ఇటువంటి వారికి ఇస్తే ఆనందిస్తారు. వారి కళ కూడా కొంత పక్కకు వెళ్ళేటోడు కూడా నేర్చుకునే రీతిలో వస్తాడనే ఉద్దేశంగా కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మాకు ఈ అవార్డు. గ్రామీణ ప్రాంతాల్లో కళను ప్రదర్శించేటప్పుడు అప్పుడు ఏ విధంగా మీ దగ్గరికి జనాలు వచ్చేది? మీ కళను చూడడానికి కావచ్చు, మీ ప్రదర్శన చూడడానికి కావచ్చు. 6 గంటలకే చింత చెట్ల కింద కానీ
రాత్రి వేళ రచ్చబండ్ల కానే కానీ 6 గంటలు 4 గంటల ప్రాంతంలోనే జోర సంచులు బస్తాలు వేసుకొని స్థలాన్ని ఆపుకొని పోయేది. స్థలం దొరకది, మేము కూర్చోవాలి ముందు పోయని. చిన్నపిల్లల తల్లులను వేసుకొని వచ్చి ముందు కూర్చోవాలి, నేను పోతే మళ్ళీ వెనుకకైతే నాకు స్థలం దొరకదు కదా అని ఎంత పెద్ద విశాలమైన స్థలం కాడికి వెళ్ళినా కానీ ఆ విశాలమైన స్థలంలో కూడా వాళ్ళు ముందుగానే సాపలు సంచులు వేసుకొని ఆ స్థలాన్ని ఆపుకొని పోయి మేము ప్రదర్శించేది 8:30 9 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి తెల్లవారి దాకా ప్రదర్శించి 4 గంటలు 5 గంటల వరకు మా యక్షగాన ప్రదర్శనలు ఏకదాటిగా కొనసాగుతాయి. అందులో జోకర్ పాత్రలు వేసేవాళ్ళు, అందులో హాస్య నటులు, అందులో స్త్రీ పాత్రధారులు, అందులో ముందుగా రంభ వేషాలు, చిన్ని కృష్ణుని వేషాలు ఇటువంటి వేసి మా కళను బ్రతికించుకున్నాం, మా పిల్లలకు నేర్పుకుంటున్నాం. స్త్రీ పాత్రలు అన్నారు, మీరు స్త్రీ పాత్ర వేశారా? నేను వేయలేదండి. స్త్రీ పాత్ర వేశారు? వేయలేదు. ఎప్పుడన్నా అంటే మీకు అంటే ఆ కళలో కొత్త నేను బాల్యం నుంచి సిరియాలుని పాత్ర, ప్రహ్లాదుని పాత్ర, ఆ తర్వాత బబ్రువాహనుని పాత్ర, ఇటువంటి చిన్న బాలవద్ది పాత్ర, ఇటువంటి చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చాను నేను. మీరు అన్నట్టు ఇప్పుడు అంటే కళా ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి మర్చిపోతారు. అంటే పద్యం పాడేటప్పుడు మరిపేం రాదు సార్, గీతం పాడేటప్పుడు కావచ్చు, ఎవరన్నా లేడీస్ పాత్రలు పోషించిన వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి డైలాగ్ అందిస్తారు? ఒకవేళ నాకే డైలాగ్ రాదనుకో, నా పక్కకుండా పడినటువంటి స్త్రీ పాత్రధారి కూడా నేను పాట మర్చిపోయినా కానీ ఆయన గుర్తు చేస్తూ మనం పాట చదువుతుంటే పల్లవిలో మళ్ళీ ఇంకో ఆ పాటల్నే కోరస్ చదివే పాటల్నే వాళ్ళు కలిపి మళ్ళీ నాకు అందిస్తారు, నాకు రాకపోతే. ఆ విధంగా నేను కూడా స్త్రీ పాత్రధారులకు కూడా అదే విధంగా ఎవరికైనా కానీ వెనుక కోరస్ చదివినప్పుడు ఆ ముందు ఏం చదవాలనేది ఆ వెనుక కోరస్ చదివే వాళ్ళ దాంట్లో కలిపి చెప్తాం మేము. ఓకే, స్త్రీ పాత్రకు సంబంధించి ఒక చిన్న డైలాగ్ చెప్తావా? స్త్రీ పాత్రలు నేను వేయలేదండి. డైలాగ్ అంటే మీరు అంటే ప్రదర్శనలో చూస్తారు కదా, చూసినప్పుడు మీకు అనిపిస్తుంది నేను ఎన్ని వేషాలు వేశాను, మా తోటి కళాకారులు కూడా వేశారు. ఒకవేళ స్త్రీ పాత్ర కనుక మీరు అంటే డైలాగ్ అందించే క్రమంలో నీచుడా నా వెంట పడుచున్నావేరా, నేను దాసికన్యను, నా వెంట పడకూడదు నీవు. అయినా నాకు 5 గంధర్వపతులు ఉన్నారు, వారు చూసినా నిన్ను బడేయిస్తారు, వధిస్తారు, కాచుకొమ్మి అని ఈ విధంగా ఆడవేశానికి కొన్ని డైలాగ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు, మీ పిల్లలకు ఈ ఏదైతే ఈ యక్షగానానికి సంబంధించి నేర్పడం జరిగిందా? మా పిల్లలకు నేర్పుతాడు. నా పెద్ద కొడుకు నేర్చుకున్నాడండి. నా పెద్ద కొడుకు కూడా ప్రదర్శన చేస్తాడు. ఆ ప్రదర్శనలకు ఇక అంతంత మాత్రాన వస్తుంది, నేను ఎందుకు వేయాలని ఏదో ఒక బిజినెస్ చేసుకుంటానని బిజినెస్ మీద వెళ్ళిపోతాడు. అవసరం ఉన్నప్పుడే ఆట గురించి వస్తాడు. అయినా ఈనాడు ఈ విధంగా ఉన్నది కాబట్టి మాకు ముఖ్యంగా మా కళ బ్రతికుండాలంటే మాకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఒక నిధులను మాకు చిందు కళాకారులకు ప్రత్యేక జీవనోపాధి అని ప్రతి గ్రామాల్లో ఉండబడినటువంటి కళాకారునికి ఇస్తే గాని ఈ కళ బ్రతికి ఉంటుంది అనే నమ్మకం నాకు. సో ఇప్పుడు మీ కళకు సంబంధించి మీ దగ్గరికి ఎవరన్నా అంటే పరిశోధన నిమిత్తం కావచ్చు, పిహెచ్డి చేయడానికి కావచ్చు, చదువుకున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ కళకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? తెలుసుకున్నారండి. చాలా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు తెలుసుకున్నారు. ఇదే ఈ విధంగా టీవీలలో కూడా వాళ్ళు కూడా మా ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. మా స్థితిగతులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు. ఈ మీడియా వాళ్ళ ద్వారా కానీ ఈ పేపర్ ద్వారా కానీ మాకు ఎంతగానో కొంత దోహద పడుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. మా జాతి ఆ విధంగా అయితేనే బ్రతుకుతుంది, జీవనోపాధి గడుస్తుంది, మాకు బాగుంటుంది. యావత్ మా చిందు కళాకారులు అందరికీ. ఇంతకుముందే నిన్ను సన్మానించడానికి వచ్చినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, నాకు ఏదైతే సమ్మయ్యకు దాదాపు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది అని అన్నాడు. రాముని గెటప్ లో చాలా బాగా కనబడతాడు, అద్భుతంగా చేస్తాడు అని చెప్పేసి జరిగింది. రామునికి పాత్రకు సంబంధించి మీ దగ్గర డైలాగు? రావణాసురుడి పాత్ర. రావణాసురుడి సీత వైదేవి ఏమే వైదేవిని విట్లు వదురుట ఏలను ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా, 10 నెలలాయే పనతి నిన్ను లంకాలుంచి మనవతి నాతోని కూడి మాటలాడవ సుందరి, వైదేవిని విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా అని ఈ విధంగా సీత దగ్గరికి పోయి అంటాడు రావణాసురుడు. ఇటువంటి దాంట్లో ఈ రూపంలో మనకు గ్రామాలలో ఈ ప్రదర్శనలు చేస్తున్నాం కాబట్టి తండోపతండాలుగా వస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళీ ఎలా వెళ్ళామంటే అందులకు ఈ వేషాలంకరణతో ఉంటే జనము కూడుతుంది,
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య శాఖలు కానీ, ఏది పర్యావరణ పరిరక్షణ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ, కుటుంబ నియంత్రణ కానీ, ఇటువంటి ప్రదర్శనలు, కరోనా, సారా నిషేధం, ఇటువంటి ప్రదర్శనలు. ఈ పర్యావరణ పరిరక్షణలో కూడా మా యక్షగానంలో జోడించాను నేనే. ఏ విధంగా అంటే త్రిమూర్తులు ఉంటారు. వాళ్ళు ఒకరు కైలాసంలో ఉంటారు, ఒకరు వైకుంఠంలో ఉంటారు, ఒకరు సత్యలోకంలో ఉంటారు. మరి గ్రామాలలో ఉండబడినటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏంటిది? వన సంపద అరుగుతాండ్రు, అధిక జనము పుడుతుండ్రు. ఈ యొక్క ఏంటిది కాలుష్యం ఎరిగిపోతుందని ఒకరోజు నారదుడు ప్రత్యక్షంగా బయలుదేరి లోక వింతలన్నీ చూసుకుంటూ ఆకాశం నుండి కిందికి చూశాడు. అబ్బో, భూమికి ఓజోను పొర ఆకాశంలో పడ్డది, కాలుష్యం అధికమవుతుంది, వర్షాలు తగ్గడం లేదు, చిల్లులు పడ్డది ఆకాశం అని దీని మీద పర్యావరణ పరిరక్షణలో బ్రహ్మదేవుడేమో తలవ్రాతలు వ్రాసేటందుకు, విష్ణుమూర్తి ఏమో కాలుష్యాన్ని చూడడానికి, శంకరుడేమో కైలాసము అడవులు చెట్లను తరగడకుండా ఇంతి శైలగిరే ఎంత కాంతిహీనమాయే ఇంతి శైలగిరే కాంతి తప్పి కౌరు గప్పి కలువలైపోయనే ఇంతి శైలగిరే గంగాధర శంకర భలే గంద్రగోళమున్నది మంగళప్రదమైన గిరిలో రంగు మారి ఉన్నవి వన సంపద తరుగుటచే వడ ఎండ మంటలాయే చల్లని తేమయులేక వాన కురియదాయను అబ్బబ్బ భూలోకమాచార్యముగా ఉండే ప్రాణనాద బాంబు పెట్రోళ్ళు పొగశగలు భరింపజాలము ప్రాణనాద. వాళ్ళేమో పార్వతి పరమేశ్వరులేమో ఏది అరణ్యము కొండలు తరగడం అవన్నీ వద్దని మందు పెట్టడానికి. ఆ తర్వాత వీళ్ళు కాలుష్యం నడి పట్టణంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చి వాళ్ళు ఆ విధంగా. ఆ తర్వాత చూడుము నాదా భూలోకవాసుల వింతలో చూడుమి నాదా ఒక్క ఇంటిలోన 10 మంది పుట్టుకొస్తున్నారు, కూటిగుడ్డ కొరత లేక బాడుగోడు ఏడుస్తున్నారు. ఇల్లు పూరి గుడిసెలో ఇరుకు సందు గదులేంది, ఈగల దోమల బాధ ఇంటి ముందు పందులేంది, రోగుల ఈ జనులంతా ఆగమాగమవుతున్నారు చూడు వినాదా అని ఈ విధంగా వాళ్ళు ఏది సరస్వతి బ్రహ్మదేవుడు ఈ విధంగా. అంటే ఇవి మేము ఆ కడియం శ్రీయర్ గారు ఇంతకుముందు చెప్పారు చూడండి 30 సంవత్సరాల నుంచి అని. అప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్గా ఆయన వెంట నన్ను పెట్టుకునేది, వేషాలతో నవ్వడంగా జనం అంతా కూడేది. ఆ జనం కూడిన తర్వాత వీళ్ళు వచ్చేది సమావేశం, అక్కడ వచ్చిన జనం లేవకుండా మేము ప్రదర్శనలు ఎత్తంటే ఉండేది. అంతలో మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధులు, మంత్రి గారు ఇట్లా వీళ్ళంతా వచ్చి వాళ్ళు మాట్లాడేది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ స్టేజ్కి ఎంటర్ కాగానే మళ్ళీ ఇంకో ఊరికి మేము పోయేది. అందుకే వారికి మాకు అలా. ఒకప్పుడు మీ ప్రదర్శన చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేది, కానీ ఇప్పుడు కళలు అంతరించిపోయాయని చెప్తున్నారు. మీరే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలకు వెళ్ళి ముందే అక్కడ ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఆనాడు మిమ్మల్ని చూడడానికి చాలా మంది అంటే వేరే ఊర్ల నుంచి కూడా బళ్ళు కట్టుకొని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలా అప్పుడు ఆదరణ ఉండేది, ఇప్పుడు కదలమైంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు డిపిఆర్ఓ ఇచ్చే ప్రోగ్రాం కూడా మాకు వస్తలేదు. సారథి కళాకారులని వచ్చిండ్రు, మా యొక్క కళను నమ్ముకొని బ్రతికే వాళ్ళు. డిపిఆర్ఓ ద్వారా మేము ఎన్నో ప్రదర్శనలు చేసేది, అప్పుడు ఈ రకంగా చేసేది. ఇప్పుడు ఆయంత డిపిఆర్ఓ వాళ్ళు కూడా మాకు ప్రోగ్రాములు ఇవ్వడం లేదు. ఇక అందుకే మాకు విరక్తి పుడుతుంది ఈ కళ మీద. సో ఇప్పుడు సమ్మయ్య గారు ఒకటే చిన్న అంటే ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా అడగక తప్పలేదు. మీరు ఇంత సంతోషకరమైన విషయం పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు, దేశంలోనే గర్వించదగ్గటువంటి అవార్డు ఇది. సో ఈ సమయంలో మీ సతీమణి కొంత హాస్పిటల్లో ఉండడం, అవును సార్, ఏమని అంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన సందర్భంలో మీ సతీమణి పక్కన లేకపోవడం ఏమనిపిస్తుంది? నా భార్య ఉంటే నాకు బాగుండేదండి దగ్గర. సరే, మొన్న 3 నెలల క్రితమే అదే స్ట్రెంత్ పడ్డది ఆపరేషన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కిడ్నీలకు రాళ్ళు వచ్చేసినాయి. బాధాకరంగా ఉంది సార్. ఆమె ఉంటే ఇంకెంత ఆనందంగా ఉండను నా దగ్గర. అంటే 3 తరాల మీ ప్రదర్శన వెనకాల ఆమె కృషి కూడా ఉన్నది. నాతో ఎల్లమ్మ వేషాలు వేసేది, తాళం వాయించేది, వెనక ఉండి నాకు కూడా పాటలు పాడేది వెనక కోరస్గా. నా భార్య ఇప్పుడు ఈరోజు లేదు నా దగ్గర, హాస్పిటల్లో ఉంది సార్. తగిన అంటే మేము పేదరికంగానే ఉన్నాం. ఇక ఈ బ్రతుకుడు ఈ దీనికి దానికి మేము జయించలేకపోతున్నాం సార్.
అంటే కొంతమంది మీరు ప్రదర్శన తర్వాత ఎల్లమ్మ వేషం వేశారని చెప్తున్నారు. ఎల్లమ్మ వేషం వచ్చినప్పుడు అప్పుడు చిన్న గ్రామాల్లో చాలా మంది భయపడేవారు. చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తే అంటే ఉరికే వాళ్ళు అంటే ఆ యాప కొమ్మలు కావచ్చు, ఆ పట్టుకోవడం కావచ్చు, గవ్వలు కావచ్చు, ఆ వేషధారణ కావచ్చు, అవన్నీ ఉండేవి. అంటే అప్పుడు వేసిన దానికి ఇప్పుడు ప్రదర్శనలు అట్లాంటివి కనబడతలేవు, పిల్లలు భయపడే పరిస్థితి కూడా లేదు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్క గ్రామానికి వెళ్తాం సార్ మేము. మాకు కొన్ని గ్రామాలు ఎంపిక చేసుకుంటాం మేము పూర్వకాలం నుంచే. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డివిజన్కు కొన్ని గ్రామాలు ఎంపిక ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి పోతే 5 సంవత్సరాల కాలం కాకపోయేది ఉంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగుతాం. అట్లా 5-6 సంవత్సరాలు ఆగుతాం. ఏం లేదు, ఏమి ఇస్తారు, ఏం పోవాలి తీ అన్నట్టు కూడా అట్లా కూడా బంద్ అయి ఉంటున్నాం. అది సార్ ఇప్పుడు కుల వృత్తులు నమ్ముకునే పరిస్థితులు లేకుండా కూడా కూలినాలు చేసుకొని కూడా బ్రతుకుతున్నాం సార్ మేము. కూలి పనులకు కూడా పోతా, వ్యవసాయం చేస్తా, మందు కొడతా, నేను పత్తి చేనులో మందు కొడతా, అన్ని పత్తి పంటలు కూడా నేను సాగు చేస్తాను. ప్రభుత్వం ఇంతో అంతో నాకు కల్పించింది కడియం శ్రీహరి గారి నేతృత్వంలోనే. అప్పుడు మాకు 10 ఎకరాల భూమి ఇదే అప్రెడ్డిపల్లె గ్రామంలో మాకు అందజేయడం జరిగింది. ఆ భూమి వ్యవసాయ భూమిగా మార్చుకొని మేము జీవనోపాధి గడుపుకుంటున్నాం సార్. మా జాతికి అయితే మా కులానికే నా ఒక్కరికంటున్నది కానీ అందరికీ లేదు సార్. లేని వాళ్ళను గుర్తించి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండి ఈ కళ బ్రతికుండేటట్లు చూడాలని, మాకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ఇప్పుడున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను కళాభివందనాలు చేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా చిందు కళను బ్రతికించాలని కోరుకుంటున్నా. అప్పుడు చాలా కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గిపోయాయి కుటుంబాలు. అంటే మీరు కళలు ప్రదర్శించిన క్రమంలో అంటే ఒక గ్రామానికి ఎన్ని కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది? ఒక గ్రామానికే మేము 12 కుటుంబాలుగా వెళ్ళినాం అటువంటి వాళ్ళం. ఆ ఊళ్ళో దాదాపు ఒక 40-50 కుటుంబాలు ఎస్సీలై ఉంటాయి. అందులో మావి 12 కుటుంబాలు, మా పిల్లలు, మేము వాళ్ళ దగ్గర అన్నం పొత్తు, కంచం పొత్తు అడుక్కునే వాళ్ళమే యాచకంగా. ఏమున్నా సార్, రాత్రే రారాజులం కానీ తెల్లారితే బికారులం, కాలే కడుపుల మహారాజులం. అయ్యా 6 నెలలు పస్తు 6 నెలలు మస్తు. ఒక రంగస్థలం పైనే రారాజుగా నిలబడతా కానీ నిజ జీవితంలో మాత్రం రాత్రి అంతా రాజును, తెల్లారితే బికారిని, మళ్ళీ అడుక్కొని పోవడానికి. సో చూడొచ్చు, ఏదైతే రంగస్థలం పైనే మేము రారాజులము, తెల్లారితే మేము భిక్షగాళ్ళమే, కుటుంబాలు అంతరించిపోయాయి. సో ప్రభుత్వం ఇంత పెద్ద అవార్డు నాకు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను గుర్తించింది, ఎన్నో అవార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత కూడా అందుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఏదైతే పద్మశ్రీ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబంలో నాతో పాటు 3 తరాల వరకు నడిచినటువంటి నా సతీమణి అనారోగ్యం పాలైంది. ఇప్పుడు తను ఇంత పెద్ద అవార్డు నాకు ప్రకటించిన నేపథ్యంలో తను నా పక్కకు లేకపోవడం కొంత బాధ అని చెప్పేసి అయితే సమయం చెప్తా ఉన్నాను. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.